అంటే యాక్చువల్‌గా సినిమా మొత్తం రెడీ అయిపోయింది ఎవ్రీథింగ్ అన్నారు. బట్ ఒక 2 డేస్ ముందు మళ్ళీ ఒక 1 అదే డే రెడీ అవ్వలేదు, అందుకే పోస్ట్‌పోన్ చేసాం. అంటే జస్ట్ 1 డే పోస్ట్‌పోన్ చేశారు. అంటే ఏంటి 1 డేలో అంటే మ్యూజికల్ సినిమా కదండి. మ్యూజికల్ సినిమాలో చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు మామూలు సినిమాకి డబ్బింగ్ ఉంటుంది కదా. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారే చేయాలి. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎవ్రీ యాక్టర్, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఈ మెయిన్ 3 లీడ్స్ కాకుండా కూడా శివనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చాలా క్యారెక్టర్స్ వాళ్ళే పాడుకున్నారు సినిమాలో. సో అవన్నీ ఆ ప్రాసెస్ టేక్స్ టైం. అండ్ ఆ ప్రాసెస్ని కరెక్ట్ మీటర్లో పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎడిట్ ఒక ట్రిమ్ చేసామనుకోండి, ఒక 5 సెకండ్లు ఈ షార్ట్ తగ్గిద్దాం అనుకుని ఏదో తీస్తాం, అది తీస్తే ఫుల్ మీటర్ పోతుంది. ఇప్పుడు మామూలు సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా అంటే సంగీతం సార్ మొదలు చెప్పినప్పుడు ఇది నెవర్ బిఫోర్, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఎప్పుడు చేయలేదంటే మాకు ఆయన మీద అభిమానంతో కరెక్టే సార్, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అనుకున్నాం. కానీ ఇది ఆయన డెఫినెట్లీ కరెక్టే అండి, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అయితే 40 ఇయర్స్ బ్యాక్ ఈ ఐడియా అన్నారు. ఒక స్టేజ్ మీదే ఆల్రెడీ రెహమాన్ గారే కథ చెప్పారు. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఐడియా అనేది రెహమాన్ గారు చెప్పేశారు. ఐడియా వినడానికే చాలా ఇంప్రెసివ్గా ఉంది. బట్ 40 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన జెన్జీకి అహెడ్గానే ఉంటారు కదా. సో మరి దానికి నాగశ్విన్ ఇచ్చిన టచెస్ ఏంటి? సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? అదే ఆయన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆదిత్య 369 ఈరోజు రిలీజ్ చేసిన అహెడ్ ఆఫ్ ఇట్స్ టైంలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆదిత్య 369లో ఏఐ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో ఆయన స్టోరీస్, ఆయన ఐడియాస్ ఎప్పుడు ఏజ్ అవ్వలేదండి. సో ఐఎమ్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ఆయన విజన్ని ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఎప్పుడో మీరు ఆల్రెడీ 40 ఇయర్స్ బ్యాక్ సార్, 40 ఇయర్స్ బ్యాకే అందరు చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటి ఆయనకి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్పలేదండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను, మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ కదా. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ టైమ్. మనకు 5-6 ఇయర్స్ ఒక కథ మీద ఎవరు ఉండము ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి, మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి, అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు హలో ఏంటండి? సో 40 ఇయర్స్ బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్? సార్ సంగీతం సార్ యాక్చువల్లీ నాకన్నా మోర్ అడ్వాన్స్ జనరేషన్ అనిపిస్తుంది. ఆయన జెన్ ఆల్ఫా లాగా అనిపిస్తుంది నాకు, జెన్ జీ కూడా కాదు. ఆయన ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టోరీ రూమ్ డిస్కషన్స్లో ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఆర్ ఒక సీన్ గురించి చెప్తుంటే ఆయన ఫస్ట్ అయ్యో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం, అసలు నాగేశ్వరరావు రామారావు గురించి అలానే చేస్తున్నాడు, కొంచెం కొత్తగా ఆలోచించండి అని చెప్తారు రైటర్స్కి. సో ఇప్పుడు నేను ఆయనకి కొత్తగా ఏం చెప్పాలనేది నాకు తెలీదు. ఈజ్ క్వైట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అండ్ కాన్సెప్ట్స్ అనేది టైమ్లెస్ ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఒక ఊరిలో ఒక శాపం వచ్చి అందరు పాడుతున్నారు అన్న కాన్సెప్ట్ మనం 1980లో తీసినా 2020లో తీసినా ద కాన్సెప్ట్ ఈజ్ కొత్తది. సో దానికి టైం ఉండదు అనుకుంటా.